పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రపంచ చూపు ఆమె వైపు. కేవలం భారతదేశాన్ని మాత్రమే కాదు, యావత్ ప్రపంచాన్ని తలెత్తుకునేలా చేసి మహిళల సత్తా ఏంటో లోకానికి చూపిన ఘనత ఆమెదే. టెక్నాలజీ మారుతున్నా ఆడవాళ్ళని ఇంకా అణచాలి అనుకునే వారికి, ఆడవాళ్ళని చులకనగా చూసేవారికి, ఆడవాళ్ళని తక్కువ చేసి చూసేవారికి ఆమె ఒక గట్టి సమాధానం. ప్రపంచాన్ని ఏలుతున్న ఆడపిల్లలకు మాత్రం గీత గీసి హద్దులు పడుతున్న రోజులు ఇంకా పోలేదు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని రుజువు చేసిందామె. నేటి తరం ఆడపిల్లలకు నిలువెత్తు నిదర్శనం ఆమె. ఎవరికీ తెలియని స్థాయి నుంచి అందరి నోట ఆమె పేరు వినపడే స్థాయికి ఎదిగిందామె. ప్రతి ఒక్క స్త్రీని తలెత్తుకునేలా చేసిందామె. అంతరిక్షంలోనే కాదు, సముద్ర గర్భానికి కూడా వెళ్ళిందామె. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? ఆమెనే సునీతా విలియమ్స్. సునీతా విలియమ్స్ యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిణి, నాసా వ్యోమగామి. అమెరికాలోని ఓహాయో రాష్ట్రంలో సునీత జన్మించారు. ఆమె తండ్రి దీపక్ పాండే గుజరాత్ కి చెందినవాడు. తల్లి బోనో జోలకర్ స్లోవేకియా దేశస్తురాలు. వీరికి ఉన్న ముగ్గురు సంతానంలో సునీత చివరివారు. ఆమె అమెరికాలోని నావల్ అకాడమీలో ఫిజిక్స్ డిగ్రీ, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పూర్తి చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ను నియమించి సాహసయాత్ర 14కు సభ్యురాలుగా చేశారు. ఆమె తర్వాత ఆమె సాహసయాత్ర 15లో కూడా చేరారు. 1983లో విలియమ్స్ మేరీల్యాండ్లోని అన్నాపోలిస్లోని యుఎస్ నావల్ అకాడమీలో ప్రవేశించారు. ఆమె 1987లో నావల్ ఏవియేషన్ ట్రైనింగ్ కమాండ్ వద్ద ఏవియేటర్ శిక్షణ పొంది 1989 జూలైలో ఆమె యుద్ధ హెలికాప్టర్ శిక్షణను పూర్తి చేశారు. పెర్షియన్ గల్ఫ్ యుద్ధానికి సన్నాహక కార్యక్రమాలలో, ఇరాక్లోని ఖుర్షీద్ ప్రాంతాలపై నో ఫ్లై జోన్ స్థాపనలో, అలాగే 1992లో మయామిలో ఆండ్రూ హారికన్ సమయంలో సహాయక కార్యక్రమాల్లో సునీత పాల్గొన్నారు. తన తండ్రి సూచనలతో సునీత నౌకాదళంలో బేసిక్ డైవింగ్ ఆఫీసర్గా చేరింది. నావల్ ఏవియేటర్గా, హెలికాప్టర్ కంబాట్ సపోర్ట్గా, స్క్వాడ్రన్ 3 నేతృత్వంలో యుద్ధ విమానాలు నడపడంలో శిక్ష తీసుకున్నారు. 30 సంవత్సరాల వృత్తిలో వివిధ ఎయిర్ క్రాఫ్ట్లపై 2770 విమాన గంటల అనుభవం గడిచిందామె. నాసా ఆమెను వ్యోమగామిగా ఎంపిక చేసింది. 1998లో అంతరిక్షయానంలో సునీత శిక్షణ తీసుకున్నారు. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ మహిళ ఈమె. తొలి పర్యటన 2006 డిసెంబర్ నుండి 2007 జూన్ వరకు జరిగింది. రెండోసారి 2012లో 4 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపింది సునీత. అంతరిక్షంలో గడిపిన 322 రోజుల్లో ఒక్కరోజు కూడా వ్యాయామం మరవలేదు. అంతరిక్షం మొదటి ప్రయాణం 6 నెలల్లో సౌర ఫలకాలను అమర్చడం, ప్రయోగాలకు అనువుగా ఆ కేంద్రాన్ని మరమ్మతులు చేయడం వంటివి చేశారు. రెండవసారి ఆర్బిటింగ్ ప్రయోగశాలపై పరిశోధనలు జరిపింది. అంతేకాదు, సునీత సముద్ర గర్భంలోనూ పరిశోధనలు చేపట్టారు. అమెరికాలోని ఫ్లోరిడా దగ్గరలో కిల్లర్తో అనే ప్రాంతంలో 9 రోజుల పాటు జరిగే అన్వేషణలో సముద్ర గర్భంలో మానవ ఆవాసనానికి వీలయ్యే పరిస్థితులను పరిశోధించి నాసా ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్ బృందంతో కలిసి సునీత పనిచేశారు. ప్రస్తుతం సునీతా విలియమ్స్ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. త్వరలో వీరు తిరిగి భూమికి చేరుకోనున్నారు. 2024 జూన్ 5న కేవలం 10 రోజుల మిషన్లో భాగంగా ఈ రోదసి యాత్రను వారు చేపట్టారు. జూన్ 14వ తేదీన వీరిద్దరు భూమికి తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా స్టార్ లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో వీరి ప్రయాణం వాయిదా పడింది. ఆ తరువాత జూన్ 26న ఖరారు చేస్తూ నాసా ప్రకటించింది. కానీ మరోసారి వీరి ప్రయాణం వాయిదా పడింది. త్వరలోనే వారి ఇరువురు భూమి మీదకు రానున్నట్లు పలు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో సునీత కూడా ఐఎస్ఎస్ నుంచి విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే భూమి మీదకు చేరుకుంటానని తెలిపారు. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మిమ్మల్ని తీసుకెళ్లడానికి వస్తున్నామని వ్యోమగాములకు సందేశం పంపిస్తూ భరోసా ఇచ్చారు. అత్యంత అసమర్థ అధ్యక్షుడి పాలన కారణంగానే ఇంతకాలం మీరు చిక్కుకుపోయారని, మిమ్మల్ని భూమిపైకి తీసుకొచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు ట్రంప్. త్వరలో భూమి మీదకు రాబోయే సునీతా విలియమ్స్ కోసం నాసానే కాదు, యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది. చూసారుగా, ఇది ఉమెన్స్ డే స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనేనండి పూరా లోకల్.